నర్సయ్య తాతకి నిజంగానే అన్యాయం జరిగిందా? జరిగింది 5 మంది కోసం దగ్గర 5 లక్షల మంది కదలొచ్చిరేమో బిగ్ బాస్ కోసం. ఇప్పుడు 15 మంది ఎందుకు సెలెక్ట్ చేసుకుర్రు అంటే వాళ్ళ కడుపులలో ఏముందో నేడు అంటే ఇప్పుడు అది సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా. సామాన్యులు ఏడున్నారు అనేది డబ్బుంటే ఎక్స్పోజింగ్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడితే తీసుకుంటారు, అమ్మాయిలు అయితే సెలెక్ట్ చేస్తారు. ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానమ్మా. బాగున్నారు. ప్రతిభ గల సామాన్యులను ఏడ ప్రోత్సహించారు జడ్జీలు. సమాజం మీద అవగాహన లేనోళ్ళు జడ్జీలు, ఆలోచన లేనోళ్ళు జడ్జీలు, కష్టం నిష్ఠూరం కన్నీళ్లు తెలివని వాళ్ళు జడ్జీలు అనిపించింది. ఒక మాట మాట్లాడుకుంటూ ఊరోళ్ళందరూ వస్తారు వీడికి పోయి కూసపో అమ్మా. అది అహంకారం. నువ్వుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. 15 మందిలల్లా కొంతమందిని తీసుకొని ఆటలు ఆడిపించారు, బాగుంది. మరి ఇంకా కొంతమందిని కనీసం ఆటలు కూడా ఆడించకుండా ఈడికి వీళ్ళు అయిపోయారు, రిమైనింగ్ పీపుల్ ఎగ్జిట్ అంటే ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ కడుపులలో ఏం పెట్టుకుర్రో తెలియదు, వాళ్లకు మరి ఎవరి సలహాలు ఇస్తుర్రో తెలియదు. స్టేజ్ వరకు పోయారు కాబట్టి మీరు ఆడ మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్తారా లేకపోతే మీరే మాట్లాడతారా? ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా? ఇప్పుడు అందులో కొంతమందిని ఏమో కుర్చీ అడిగిర్రు, కానీ మీరు ఏ కారణం చెప్పకుండా అకారణంగా నన్ను మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? 3 రెట్లు ఎట్లా ఇస్తారు నాకు? మరి ఇలా భాగవత విధా, ఇది సకదానం విధా, నవదీపు ఎవరం గిదా అనేది కింద నువ్వు చదువు. ఎట్లా పెడుతురు కామెంట్, ఏ రకంగా పెడుతురు? నవదీపుకు కర్రు కాల్చి నూకుతురు వాత. బాస్ హౌస్ లోకి రావడం అంటే ఈజీ అనుకున్నారు, వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూపిద్దాం ఒక్కొక్కళ్ళకి. ఇంత మందిలా ఎవరినన్నా అబ్బా వీళ్ళు బాగా చేసి వీళ్ళ లోపల టాలెంట్ ఉంది అందుకే బిగ్ బాస్ వీళ్ళని సెలెక్ట్ చేసింది అని మీకు అనిపించిందా? ఆ 15 మంది కంటెస్టెంట్ అసలు అన్న సామాన్యులే లేరు సౌమ్య. నేను చెప్తున్నా కదా, సామాన్యులే లేరల్లా. ఎండకు ఎండినోడు, వానకు నానినోడు, కాలుకు బురద పూసుకొని గోట్లకు మట్టి పోతే సరసలా అని బాధలు పడ్డోడే లేడల్లా. వీళ్ళైతేనే ఉంటారు అంటే సామాన్యులు ఎవడన్నా ఫోన్ వలగొట్టుకోనికి రెడీగా ఉంటారా? ఇంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఒకరి దగ్గర ఉండొచ్చు, ఒకరి దగ్గర లేకపోవచ్చు. కానీ ఈ గేమ్ లో నువ్వు ఎక్కువ సంపాదిస్తేనే ఉంటావు అనడం ఎంతవరకు కరెక్ట్? జనాలను పిచ్చోరం చేయాలి. మీ ఫోన్లని ఇక్కడున్న ఈ హ్యామర్స్ తో పగలగొట్టండి. ఏదో ఒకటి రచ్చ సామాన్యులని చెప్పారు, బానే ఉంది, పోతారేమో అనుకున్నాం. ఆడిపోయినాక షెట్లు ఇప్పాలి, నువ్వు వ్యాక్స్ చేసుకోవాలి, ఫ్యాషన్ షోనా? మీ ఆట ఏంది, మీ కథ ఏంది, మీ వ్యవహారం ఏంది అనేది ఇప్పుడు పబ్లిక్ సమాధానం చెప్తురుగా. సామాన్య ఒక గొర్రెల కాపరి దగ్గర గచ్చు వాసన కొడుతుంది. ఓహో ఇదా, ఇవాళ నర్సయ్య తాత అని ఒక్క కూత పెడితే ఇవాళ నా దిక్కు 500 మంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే నర్సయ్య తాత. అబ్బో అందరికి తెలుసు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ క్షణం కూడా తీరిక లేకుండా అందరు ఇంటర్వ్యూల పని మీదనే పడ్డారు. అసలు ఏం జరుగుతుంది, మరి తాత మీద ఎందుకు అంత ఫోకస్ చేసిరు, ఏమైనా ప్లాన్ చేసిరా? మరొకసారి కనుక్కుందాం. నమస్తే తాత. శనార్థి నువ్వు అన్నట్టు బెల్ల చుట్టూ ఈగలన్నట్టు ఎక్కడి పిల్ల మూత మోగిస్తుర్రు. మూతనా తట్టుకోలేకపోతున్నావు. అవు అసలు ఏంది అట్లా అంత ఫాలోయింగ్ ఎందుకు, అంత క్రేజ్ ఎందుకు మీకు? అంటే ధర్మం వైపు, న్యాయం వైపు, సత్యం వైపు నిలబడితే ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనేది అక్షరాల సత్యం కదా. అయితే ఇప్పుడు నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, బిగ్ బాస్ అగ్ని పరీక్షలు అని ఇంతమంది ఇప్పుడు నన్ను ఆదరణ చూపుతున్నా మీద. ఇంతమంది అనుకున్నది ఒక ఎత్తు అయితే నర్సయ్య తాతకి నిజంగానే అన్యాయం జరిగిందా అనేది నా క్వశ్చన్. మీరేమంటారు? జరిగింది ఏ రకంగా? ఇప్పుడు గొర్రెల కాపరి అవతారం నాది, నేను కాసింది కూడా గొర్రెలనే. కాకపోతే మీరు నా చరిత్ర చూడండి. 18 ఏళ్ళు గొర్రెల కాసిన, ప్రకృతిలో పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలనే పాటలుగా మలుచుకొని ముందుకు పోతున్నా. మరి నేను రాసి పాడిన తెలుగు భాష పాట వాళ్లకు ఎందుకు ముక్కు మూతి ఇరుచుకుంటట్టుగా అనిపించిందో అర్థం కాలేదు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా,
ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మనసు కొండ లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా ఈ పాట నవదీపుకు ఎక్కలేదట మరి ఇంకా తెలుగు భాష నేర్చుకోమంటే తెలుగుకి ఎవడబడుతున్నాడు ఈ రోజుల్లో మొత్తం అమెరికా అంటారు ఆఫ్రికా అంటారు ఇంకా ఇంగ్లీషే కదా అందరూ మాట్లాడే మా యాస ఈ రోజులలో మరి నీకు పరభాష నీ కడుపు నింపవచ్చు కానీ ఉగ్గు పార వంటి తెలుగు భాషే కదా నీ ఊపిరి అనేది ఎట్లా మర్చిపోతారు అది అంతేనా కాదా మర్చిపోకుర్రి అని గుర్తు చేసిన మరి లేకపోతే ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు నక్క జిత్తుల నీ రూపు ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు ఇది అనిపించింది ఎట్లా అంటే ఆయన సూప్ అంతా పోరీల వైపు ఉందని మీకు మరి ఏముంది మనవరాల సగం సంసారం గాంజనే కలపడ్డది ఇప్పుడు సోషల్ మీడియా కోళ్ళాగలు సోషల్ మీడియా మా మనవళ్ళు మా మనవరాళ్ళు గీ రకంగానే దుమ్మెత్తిపోస్తుర్రు వాళ్ళు అంటున్న మాటే నేను పాటగా మలుచుకున్నా అంటే మీరే గై కట్టిరే పాట బాగా గై కట్టిరైతే ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరమా మరి బిగ్ బాస్ కి చెప్పు టాలెంట్ లేని వాళ్ళు కదా బిగ్ బాస్ పోవాలంటారు ఇప్పుడు వాళ్ళు మీరు ఇంత మంచి పాటలు పాడి తెలుగు భాష గొప్పతనం తెలుసుకో అంటే మాకెందుకయ్యా అగ్గి ముచ్చెట్లు సరే ఈ గొప్పతనం వద్దు తెలుగు భాషకు అవమానం చేసినట్టే కదా అంతే కదా కారణం చెప్పలేదు అయిపోయింది ప్రజల ప్రాణాలను కాపాడే పాట కూడా వద్దా కావాలి కదా వాళ్ళకి అవి కూడా వద్దు ఏమో నాకు తెలిసి గిట్లుంటే ఎవరు చూసాడు అనుకుంటారు మరి అప్పుడు వాళ్ళకు వద్దని అనిపించింది ఇప్పుడు కావాలన్నా వద్దని ఇప్పుడు నిన్ను అడుగుతున్నా కావాలి మీరు వాడాలి ఇప్పుడు అంతేనా నేను వింటా నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న నేను మీ పాట విని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నోని బతికినా ఏడ ఉండవు నువ్వు నేను కలవాలో అన్నాడు అరే పాట విని మనిషి బతుకుడేంది పాట వింటే మార్పు వస్తుంది అనేది విన్నా పాట వింటే చైతన్యం కలిగించింది అనేది విన్నా కానీ ఏకంగా నేను బతికినా అని చెప్తుండు ఎంత రామసక్కని మొగోడే ఈ మొగోడు నన్ను ఆడబట్టిస్తుండా ఏంది ఏం కథ నాకు ఎక్కడ అర్థం కాలే ఒరేకో ఇక వారం రోజులు నా వెంటనే పడుతుండు నేను మిమ్మల్ని కలవాలి మీ పాట విన్నాక నేను బతికినా రమ్మన్న పట్నం వచ్చిండు కలిసిండు ఆ పాటను రికార్డింగ్ చేయించిన ఆయన కూడా గుమ్మి రామరెడ్డి అని వాళ్ళ ఆఫీసు కూడా తీసుకుపోయినా గతంలో ఆయన ఒక మాట అన్నాడు నువ్వు గనక ఒక రైతు పాట రాస్తే ఆ పాటతోటి ఒక నిండు ప్రాణం బతికితే ఒక్క ప్రాణాన్ని ఆపగలిగినా నీ జన్మ నా జన్మ ధన్యమో అన్నాడు ఇదే ముచ్చట ఆయన చెప్తే ఆఫీసు తీసుకురా అంటే గచ్చిబాగిలి పోతే అప్పుడు ఆయన మంచి సన్మానం చేసి ముద్దుగా మాట్లాడి తోలి గ్రేట్ ఇట్లాంటివి వద్దు కదా బిగ్ బాస్ లా ఆడదాకా నన్ను పోయిరు కానీ ప్రయత్నం చేసి అక్కడ దాకా కూడా పోనోళ్ళు చాలా మంది ఉన్నారు 5 మంది కోసం దగ్గర దగ్గర 5 లక్షల మంది కదలొచ్చిరేమో బిగ్ బాస్ కోసం ఇప్పుడు 15 మంది ఎందుకు సెలెక్ట్ చేసుకుర్రు అంటే వాళ్ళ కడుపులో ఏముందో నేను చెప్తా నేను రాసిన పాటలకే వాళ్ళు సమాధానం చెప్పరా ఇది ఇప్పుడు తెలుగు భాష పాట పాడితే దానికి ఏం చెప్పరా ఇది రైతు పాట పాడితే ఇది ఒక ప్రాణాన్ని బతికించిందంటే ఏం చెప్పరా ఇది
నాకు ఏ కారణం చెప్పకుండానే వాళ్ళు రిజెక్ట్ చేసిరు. అలా కడుపులలో ఏముందో కూడా నాకు తెలియదు. కాకపోతే వాళ్ళ హావభావాలు చూసి వాళ్ళ ముఖ కవలికలు చూసి నేను అర్థం చేసుకున్నా. ఏంది, అరే తెలుగు వీళ్ళకు నచ్చలేదు. సామాన్య గొర్రెల కాపరి, సామాన్య ఒక గొర్రెల కాపరి దగ్గర గచ్చు వాసన కొడుతుంది. ఓహో ఇదా, మరి నేనేమో ఇది గొప్పది, ఇది తాతల ముత్తాతల కాలాన్ని గుర్తు చేస్తుంది. ఇవాళ నర్సయ్య తాత అని ఒక్క కూత పెడితే ఇవాళ నా దిక్కు 500 మంది ఎదురు చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు. అంటే మా తాతను చూసుకుంటున్నావు నర్సయ్య తాతల, మా అయ్యను చూసుకుంటున్నావు నర్సయ్య తాతల అని వాళ్ళు అంటారు. అంత గొప్ప వేషధారణ ఇది, అంత గొప్ప శక్తివంతమైనది ఈ వేషధారణ, అంత కంటికి ఇంపుగా కనబడే అని నేను అనుకున్నా. కానీ వాళ్ళు ఎవరైనా ఏడికెళ్ళి వచ్చిండు, పల్లెటూరుకి వెళ్ళి గొర్రెల కాబట్టి అంటే ఈ రకంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక మరి ఎవరెవరు ఎంపిక చేసుకున్నారు అనే ముచ్చట వాళ్ళ కడుపులలో ఏం పెట్టుకొని ఎంపిక చేసుకోరు నేను ఎట్లా చెప్తా మనవరా. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ ఎపిసోడ్లు చూసిన తర్వాత వచ్చిన కామెంట్లు నేను చెప్తా, మీరు అందులో నిజమా కదా చెప్పాలి. డబ్బుంటే తీసుకుంటారు, ఎక్స్పోజింగ్ చేస్తే తీసుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడితే తీసుకుంటారు, అమ్మాయిలు అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ పాయింట్లు బిగ్ బాస్ అంటే గుర్తొస్తున్నాయి, మీరేమంటారు? అంటే ఇప్పుడు అది సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా, సామాన్యులు ఏడున్నారు అనేది అదే 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 ఇప్పుడు అందరు అడుగుతున్నది అదే. ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే సామాన్యులలో ప్రతిభ ఎవరిలో ప్రతిభ ఉంది అనేది మీరు ప్రోత్సహించాలి, అంతేనా? ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే వాస్తవంగా సామాన్యుడు అగ్ని పరీక్ష ఎక్కడ జరుగుతుంది, దానికి వాని పొలిమేర దాడ ముందుకే వానికి అగ్ని పరీక్ష అవుతుంది. విన్నావా? ఇలా సామాన్యుడు మిద్దెలు మేడలు ఉన్న కోటాన అష్ట ఐశ్వర్యాలు కోటాన కోటీశ్వరుల కడుపులో పుట్టినోడు సామాన్యుడు గారుగా, అంతేగా? వాళ్లకు ఎండ తెలియదు, వాన తెలియదు, కాలుకు మట్టి కూడా అంటే తెలియదు. అదే సామాన్యుడు అయితే పొద్దుస్తా వారం మట్టితో పోరాడాలి, మట్టితో పనిచేయాలి, వాడు ఎండకు ఎండాలి, వానకు నానాలి, కన్న కష్టం చేయాలి, రెక్కలు ముక్కలు తీసుకొని కాయ కష్టం చేసేటోడు సామాన్యుడు. సామాన్యునికి అగ్ని పరీక్ష అక్కడనే అవుతుంది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది అసలు ఇది ఇంకా ఇంట్లో ఏముంటది ఇంకా అనేది నేను అనుకున్నా. కానీ అసలు అది సామాన్యులకు అగ్ని పరీక్ష అనేది పేరు పెట్టి అసలు సిసలైన ప్రతిభ గల సామాన్యులను ఏడ ప్రోత్సహించారు జడ్జీలు, సమాజం మీద అవగాహన లేనోళ్ళు జడ్జీలు, ఆలోచన లేనోళ్ళు జడ్జీలు, కష్టం నిష్ఠూరం కన్నీళ్లు తెలియని వాళ్ళు జడ్జీలు అనిపించింది. ఇందులో ఒక మాట మాట్లాడుకుంటూ ఊరోళ్ళందరూ వస్తారు, వీడికి పై కూసపో అమ్మా అని ఒక మాట మాట్లాడింది. ఇవాళ పల్లెటూరులో పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, అంతే 5 రకాలే ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఎన్నో తీర్ల పెద్ద పెద్ద కొలువులల్లా ఇదైన వాళ్ళు వాళ్ళు పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చి ఇక్కడ కాకపోతే కొంతమంది పట్టణంలో స్థిరపడ్డలు కావచ్చు. అంటే ఆయన మూలం ఎక్కడిది? పల్లెటూరే కదా. అంతే కదా. మరి సామాన్యులకు ఏమెరక ఊపుకుంటా, పల్లెటూరులకు ఏమెరక ఊపుకుంటా అంటే అంటే అది అహంకారం, అది అహంకారం ఆ రకంగా అనిపిస్తుంది అనేది మాత్రం నేను పక్కా అంట. ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళి ఊపుకుంటా వచ్చినవు అనేది ఎట్లా వస్తుంది నీ మాటకు, నీ నోటికి? మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు, కొండ కోనల్లోన పొడిచేటి తొలిపొద్దు ఎదలోన తృప్తికి లేదా అద్దు, ఆ ప్రేమ ఆ ఆనందము ఆ మమకారము నీకు కోట్ల రూపాయలు పట్నంలో నీ బిల్డింగులు అమ్ముకున్నా నీ కోటాన కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అది ఊళ్ళే దొరుకుతుందా? అంటే ఇప్పుడు పట్నాలు ఉన్నాడు నెలకొకసారన్నా పల్లెటూరుకు పోయి రావాలరా, ఊరు ముఖం చూసి రావాలా అనుకుంటాడు. అంటే ఊరుకున్న గొప్పతనం అది. ఊర్లో మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ ఒక మాట అండు సౌమ్య, అసెంబ్లీని అన్నాడు. ఆయన ఏమన్నాడు? కలెక్టర్ కంటే గొర్రె కాసేటోడు చాలా తెలియకలోడు అన్నాడు. ఇక్కడ గొప్పోడు ఎవరు? అంతే కదా. ఇది స్వయాన ఇప్పుడు నేనంటున్న మాట కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట ఇది. అంటే
దాని అర్థం ఏంది? 1000 గొర్రెలు 1000 గొర్రెలల్లా తన గొర్రెని ఇచ్చిపెడితే గుర్తుపడతాడు అంటే ఎంత తెలివి ఉండాలి. 15 మందిలల్లా కొంతమందిని తీసుకొని ఆటలు ఆడిపించారు, బాగుంది. మరి ఇంకా కొంతమందిని కనీసం ఆటలు కూడా ఆడించకుండా ఈడికి వీళ్ళు అయిపోయారు, రిమైనింగ్ పీపుల్ ఎగ్జిట్ అంటే ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ కడుపులలో ఏం పెట్టుకుర్రో తెలియదు, వాళ్ళకు మరి ఎవరి సలహాలు ఇస్తుర్రో తెలియదు. స్టేజ్ వరకు పోయారు కాబట్టి మీరు ఆడ మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్తారా లేకపోతే మీరే మాట్లాడతారా? ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా? ఇప్పుడు అందులో కొంతమందిని ఏమో కుచ్చి అడిగిర్రు, స్వామ్య చెప్పు నీ సంగతి ఏంది, ఎట్ట సంగతి ఎట్టెట్టుంది సంసారం, మరి ఏంది పిల్ల మొత్తమే పెళ్లి చేసుకుంటలేవు, ఏమనంటే పొద్దు సవానం ఫోన్లోనే మూతి పెడుతున్నావు, ఏంది నీ కథ అంటే నువ్వు ఒకటి చెప్తావు. అదిగా తాత గిది గిట్లా నాకు ఒక ధ్యేయం ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, నేను సెట్ కావాలి తాత, ఏదో ఒకటి చెప్తావు అంతేనా? మరి ఏది పిల్ల నువ్వు కొలి విసి పెట్టి గీ పనిలో పడవంటే తాత నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదో ఒకటి చెప్తావు. మరి ఇప్పుడు నన్ను ఒక పాట కానీ ఆపేసిర్రు. ఇంకా నీ కాడ నేను అట్లా కూడా అన్నా, నేను గేములు ఆడతా, టాస్కులు ఆడతా, ఏది ఇచ్చినా నేను ఆడతా అన్నా. అయిన దానికి తాత ఒక గడ రోపు ఉంది, పోయి ఏలాడ పడిపోవాలి శ్రీముఖి అన్నది. పోయినా ఎగిరి అందుకున్నా, ఏలాడ పడుకుంటా మాట్లాడమన్నారు, మాట్లాడినా. ఇంకేం కావాలి మీకు? అయిపోయింది. నీకు ఇంకా వేరే ఆట ఇస్తా ఆడు, రేపు నీకు అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడే నువ్వు ఏం మాట్లాడతావో మాట్లాడు, గిదిగిట్లా ఇప్పుడు నీతో మాట్లాడతలేనా? వరుస చెప్తున్నా. మీరు అడిగారు చెయ్యరు, అయిపోయింది. ఇక నువ్వు సెట్ కావు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో అనిపిస్తుంది తాత అని అంటందుకు నీకెట్లా నోరొస్తుంది? నాకు నువ్వు కారణం చెప్పి అను. నువ్వు ప్రాణాన్ని బతికించిన పాట మాకు అవసరం లేదు, మాకు నచ్చలే, శబాష్ అయిపోయింది. తెలుగు భాష పాట మేము ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళం, తెలుగు అంటే మాకు పడది, తెలుగు మాకు పగ అను, మాకు నచ్చలేదు అను, మంచిది. అంటే అరే ఇదా నీకు తెలుగు భాష నచ్చలేదు, ప్రాణాన్ని కాపాడిన రైతు పాడానికి నచ్చలేదా, కారణం చెప్పి ఇదా కారణం అని ఏం కూడా నాకు తృప్తుండు. కానీ మీరు ఏ కారణం చెప్పకుండా అకారణంగా నన్ను మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? 3 రెట్లు ఎట్లా ఇస్తారు నాకు? మీకన్నా కనీసం 3 రెట్లు ఇచ్చారు, కానీ ఇంకొక అబ్బాయికి అయితే అసలు ఏది చెప్పకుండా నువ్వు సెట్టే కావంటారు. 19 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయి కూడా పాపం జనిత్ని అది కూడా పాపం ఆ అబ్బాయి కూడా చాలా ఫీల్ అయ్యింది. అంత టాలెంట్ ఉండి ఏం లాభం? మళ్ళీ అదే ఏజ్ లో ఇంకొక ఆమె వస్తే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసారు. ఆ పిల్ల కూడా 19 ఏళ్ళ పిల్లని. మరి జనిత్ కూడా బాగానే మాట్లాడిండు ఆ పిల్లగాడు. మరి ఈ పిల్లగాడిని ఓర చూపింది, ఆ పిల్లని చూసు ఇద్దరు 19 ఏళ్ళ ఇదే కదా. ఇంక ఈయనలో లేనిదేంది, ఆమెలో ఉన్నది ఏంది? దగ్గర దాకా పోయారు కాబట్టి ఒక్కొక్క జడ్జి గురించి మీరు చెప్పాలి అసలు. ఇక నేనేం చెప్పా, ఆడ మనసులో ఉండేది మనకేం వరకుంటది. ఇప్పుడు సోషల్ మీడియానే కామెంట్లు పెడుతుంటే నేను నిర్ణయాలు చూస్తున్నా. మరి వీళ్ళ భాగవత విధా, ఇది సకదానం విధా, నవదీపు వ్యవహారం ఇదా అనేది ఇప్పుడు కింద నువ్వు చదువు. అవును, ఎట్లా పెడుతురు కామెంట్, ఏ రకంగా పెడుతురు నవదీపుకు? ఎర్ర కర్రు కాల్చి నూకుతురు వాత. మరి ఇక అంటే అక్కడ కూర్చున్న జడ్జీలకు అవగాహన లేదు ఒకటి. ఇంకోటి ఒక తెలంగాణ కట్టుబొట్టు ఇది సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నా నేను. ఇలా తాతల ముత్తాతల నాటి ఒక సంస్కృతి ఒక సాంప్రదాయాన్ని ముంగడు తీసుకుపోతున్నాను నేను. ఇవాళ ఓపికతోటి ఇలా సమాజానికి సేవ చేస్తున్నా. ఇవాళ చూడలేను మొన్న బంజారాల్సిన కథ ఏమైంది? టెంపుల్ దగ్గర దానికి ముందు ఎవరు పడ్డారు? అందరం మాట్లాడినాం ఆ రోజు, మీరు కూడా వచ్చి నేను చూసిన. నువ్వు తెల్లారు వచ్చినావు, అంతకంటే ముందు జరిగింది వానలా ముసురు పడుతుంటే శత్రి పట్టుకొని చేసి వాళ్ళకు మాట ఇచ్చి బంజారాల్సి పెద్దమ్మకు మళ్ళీ బోనాలు పెట్టించిన. మరి గావులే ఎంతో మందికి జనాలకు అన్యాయం జరుగుతుంటే అధికారులను నిలదీసి వాళ్ళకు సమస్యలకు పరిష్కారం చూపించిన. చౌటుపల్లికాడ ఆరగూడెం అని ఒక ఊరుంది, నువ్వు ఇప్పటికి పోయి అడుగు. ఆడ ఒక కంపెనీ 30 గుంటల భూమి ఆక్రమించుకుంటే అక్కడ ఇరిగేషన్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళని పిలిపించి సర్వే చేయించి నా కళ్ళ ముందరనే 30 గుంటల భూమి కట్టుకున్న గోడను ఊడగొట్టించి ఆ ఊరలకు న్యాయం చేసిన. ఇది సమాజ సేవ కాదా? మరి ఇప్పుడు బిగ్ బాస్ లా ఇంతమంది పోయిరు కదా, ఇంతమందిలా ఎవరినన్నా
అబ్బా వీళ్ళు బాగా చేసి వీళ్ళ లోపల టాలెంట్ ఉంది, అందుకే బిగ్ బాస్ వీళ్ళని సెలెక్ట్ చేసింది అని మీకు అనిపించిందా ఆ 15 మంది కంటెస్టెంట్ల? అసలు అందులో సామాన్యులే లేరు సౌమ్య. నేను చెప్తున్నా కదా, సామాన్యులే లేరల్లా. ఎండకి ఎండినోడు, వానకు నానినోడు, కాలుకు బురద పూసుకొని గోట్లకు మట్టి పోతే సలసలా అని బాధలు పడ్డోడే లేడల్లా. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, సామాన్యుడికి బురద పొలాలల్లా గోర్లకు మట్టి పోయి ఇచ్చిన షీం పడుతుంది. ఎంత మంట అంటే అది భరించలేని మంట, అది అసలు నిద్ర రాదు. అది సామాన్యుని బతుకు. ఇప్పుడు అలా ఉన్నోళ్ళు నీకు అట్లా అనిపించిందా? వరుస చెప్తున్నా, అంటే వాళ్ళ మీద నాకు చెడు అభిప్రాయం కాదు. అంటే నిజమైన సామాన్యులు లేరా? ఓ బండలు కొడతాడు, ఓ గొర్రెల కాస్తోడు, ఓ బర్రెల కాస్తోడు, ఓ కూలోడు, ఓ తాళ్ళెక్కే గౌడన్న, ఓ చేపలు పట్టే బోయుడు, ముదిరాజు, సైకిల్ మీద పండ్లు అమ్ముకుంటారు చూడు ఊర్ల పంట తిరిగి, గసంటోళ్ళు సామాన్యులు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వలస పోయి బతుంటారు పొట్టచేత పట్టుకొని, గాలు సామాన్యులు. ఇందులో ఒక మనీ గేమ్ పెట్టారు. ఎవరు పైసలు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు బిగ్ బాస్లో ఉంటారు, ఎవరు వాళ్ళ ఫోన్లను అలగొట్టుకుంటే వాళ్ళు బిగ్ బాస్లో ఉంటారు. ఇట్లాంటి గేమ్లు పెట్టి వీళ్ళైతేనే ఉంటారు అంటే సామాన్యులు ఎవడన్నా ఫోన్ అలగొట్టుకోనికి రెడీగా ఉంటారా? వీళ్ళు ఏమన్నా ఇప్పిస్తారా తెచ్చి? మళ్ళీ ఇంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఒకరి దగ్గర ఉండొచ్చు, ఒకరి దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ గేమ్ లో నువ్వు ఎక్కువ సంపాదిస్తూనే ఉంటావు అనడం ఎంతవరకు కరెక్ట్? జనాలను పిచ్చోళ్ళని చేయాలి. విన్నావా? ఏదో ఒకటి ఆడ రచ్చ రచ్చ చర్చ రచ్చ రచ్చ చర్చ చర్చ రచ్చ, ఏదో ఒకటి మనం ఆడ భూకంపం తీసుకురావాలి. అమ్మా నేను పోతట్టున్నా, వామ్మో ఏమైతట్టుంది, వామ్మో నా పానం ఉంటుందా పోతుందా అంటే ఒక ఎమోషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఎవడన్నా పిచ్చోడు సామాన్యుడు, వానికి తిందామంటే సంసారం వెళ్ళది 3 పూటలు. వాడు పడక పడక బాధపడి 3-4 నెలలు కష్టపడి, లేకపోతే అయ్యామని పేల్పించి నాకు ఫోన్ కావాలి, అట్లయితేనే నేను కాలేజీ పోతా, నాకు ఫోన్ కావాలి, అట్లయితేనే నేను నీకు చెప్పిన పని చేస్తా అంటే ఇట్లాంటి బతుకులు. ఫోను పలగొట్టుకుంటాడు ఎవడన్నా? అదే కదా. ఎంత అంటే ఆ నిజమైన సామాన్యుడికి ప్రాణం ఎంత అల్లాడుతుంది. ఇది నిజం, అంతేనా కదా? మరి అది అదే ఇప్పుడు జనాలు కూడా అదే అంటారు. అసలు ఆ జడ్జీల తీరేందో, ఆ జడ్జీల మాట ఏందో, ఆ జడ్జీలు అసలు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది ఎక్కడ వశపడతలేదు అనేది. సామాన్యులని చెప్పారు, బాగానే ఉంది, పోతారేమో అనుకున్నాం. ఆడిపోయినాక షెట్లు ఇప్పాలి, నువ్వు వ్యాక్స్ చేసుకోవాలి అని చెప్పి అంటే అదేమన్నా ఫ్యాషన్ షోనా? మీ ఆట ఏంది, మీ కథ ఏంది, మీ వ్యవహారం ఏంది అనేది ఇప్పుడు పబ్లిక్ సమాధానం చెప్తురుగా. ఇక దానికి మనం చెప్పవలసిన అవసరం ఏమి చెప్పకపోయినా వాళ్ళే ఖర్చులకి ఇస్తారంటారు. చాలు కామెంట్లు, చాలు ఖర్చులకి. కానీ వాళ్ళు పట్టించుకోరు కదా కామెంట్లని. ఇక మరి ఏమంటారు చూడు, మరి ఇక అంటారు దున్నపోతు మీద ఆనపడ్డట్టు, అంతేగా. ఇక మరి అది పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం? మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువునా బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రైరనము. ఇట్లా అయితే ఈ పాటలు ఇంకా ముందుకు పోవాలి, జనాలలో చైతన్యం రావాలి, సమాజంలో మార్పు రావాలి. నా ఒక పాట ఒక మనిషిని బతికించింది, ఎంతో మందికి మనోధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాట ఇంకా లక్షల మందికి కాదు, కోట్ల మందికి పోవాలి. నా పాటలో ఒక శక్తి ఉన్నది అనేది బిర్రుగా నాకు నాటకపోయింది. ఈ డించకు అంటే అవి కూడా రాసిన. గాలి సునుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది, నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది, వస్తవ రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి, బొడ్డు గురిగి నిండా మడ్డి కళ్ళు వస్తా, బుడ్డ వరకలు కాల్చి బుద్ధితో తినిపిస్తా, నువ్వు వస్తానంటే నేను ఎయిరి గంతేస్తా, రానంటే రాళ్లకు గుద్దుకొని చస్తా, కథల పడతా వేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటేనే గాని ముట్టుకోనైతేనే కథల పడతా వేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, అమాస పూర్ణమని 5 లేస్తున్నావే,
ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా. ఓ రాజా వల్లపు రాజా, నీవెంత నీ పొడుగెంత, పడితే పిడికిట్లకే చాలు. ఇది మా తాతయ్య నాకు చెప్పిన పొడుపు కథ అనమాట. నేను మీకు కూడా అడుగుతున్నా, మీరు కూడా ఆన్సర్ చెయ్యండి. నువ్వు ఫోన్ చేసి చెప్పాలి తాత నాకు దీని ఆన్సర్, తర్వాత అయినా సరే కింద కామెంట్ పెడతా. ఒకవేళ తాత సెలెక్ట్ అయితే బిగ్ బాస్ లోకి పంపిద్దాం మనం, ఆన్సర్ చెప్తే. సరే అక్కడ చెప్పినా చెప్పకపోయినా పంపిద్దాం. మా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. చూసారు కదా ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా పొడుపు కథకు డెఫినెట్ గా ఆన్సర్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దానికి వాచింగ్ సౌమ్య టీవీ. బై బై.